హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ జేఈకి సంబంధించి రైల్వే జేఈకి సంబంధించి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఏదైతే అఫిషియల్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఆల్రెడీ పెట్టాను నేను టెలిగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్లో కూడా పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇందులో ఉన్న పోస్టులు నేనే ఫస్ట్ టైం వింటున్నాను. నాకు తెలిసి నాకు కూడా తెలియదు వీటి గురించి పూర్తిగా. ఎందుకు అనంటే ఇవి ఎప్పుడు రావు, ఎప్పుడో ఆదికి అమావాస్యకి, ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా సరే ఇది ఏందనేది మనకు తెలుస్తుంది. ఏమంటే జేఈ తెలుసు, కానీ మెటలాజికల్ అసిస్టెంటు, సిఎంఏ, కెమికల్ సూపర్వైజరు, ఇది బాగా డెప్త్గా దాంట్లో ఉన్న వాళ్ళే తెలుస్తుంది అనమాట. జీడీ అంత డెప్త్గా దీన్ని నేను చెప్పలేను, ఎందుకంటే ఈ మెటలాజికల్ అసిస్టెంట్లు ఇవన్నీ వినడమే తప్ప చూసింది ఇంతవరకు ఒకసారి కూడా నేను ఎప్పుడు చూడలేదు. దాని గురించి ఈసారే వస్తున్నాయి, నోటిఫికేషన్లు కూడా ఈసారే వస్తున్నాయి. ఈసారి పోతే మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో తెలియదు అనమాట. దీనికి సంబంధించిన నోటీస్ అనేది క్లారిటీగా ఇప్పుడు చెప్తాను. దీనికి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దండి. నెంబర్ 1 జాబులు ఎన్టీపీసీ కావచ్చు, ఈ జేఈకి సంబంధించి కావచ్చు, నెంబర్ 1 స్టెనోగ్రాఫర్ కావచ్చు, ఇవంతా నెంబర్ 1 జాబ్స్ అనమాట. ఇందులో డీటెయిల్స్ గురించి పూర్తి క్లారిటీగా మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఇందులో డీటెయిల్స్ సంబంధించి కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRBS సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చాడు. అఫిషియల్ నోటీస్ ఇది, మీరు కొద్దిసేపట్లో చూస్తారు. వెబ్సైట్లో కూడా రిలీజ్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేసి యూట్యూబ్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ జేఈ, నెక్స్ట్ వచ్చి డిపార్ట్మెంటల్ అనుకుంటా మేబీ దానికి, మెటీరియల్ సూపర్డెంట్ DMS, మరియు కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ CMA అండ్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ తర్వాత వచ్చి మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి సంబంధించి. RPF గురించి చెప్పగలం, NTPC చెప్పగలం, గ్రూప్ D చెప్పగలం, కానీ ఈ మెటలాజికల్ దీని గురించి అయితే నాకు తెలియదు పూర్తిగా. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వేరియస్ కేటగిరీ పోస్ట్ గివెన్ టేబుల్ బిలో. ద లాస్ట్ డేట్ సబ్మిషన్ అప్లికేషన్ డేట్ వచ్చి ఆగస్ట్ 29వ తేదీ నాటికి అయితే లాస్ట్ డేట్ అని చెప్పి ఇచ్చాడు. కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మస్ట్ బి సబ్మిట్ ఆన్లైన్ ఓన్లీ అని చెప్పి ఇచ్చాడు. ఆ అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చి ఈ మంత్ 13th స్టార్ట్ అవుతుందండి, జూలై 13th స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చి ఆగస్ట్ 29th అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఇందులో వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ సంబంధించి లెవెల్ 7 కింద వస్తుంది. పే వచ్చి 44,900 వస్తుంది. ఇంకా DATE అవన్నీ కలుపుకుంటే ఇంకో 15,000 ఎక్స్ట్రా వస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 36 సంవత్సరాలు ఉన్నదనమాట. వీళ్ళు ఈ వేకెన్సీకి సంబంధించి RRB గోరఖ్పూర్కి సంబంధించి 17 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఈ RRB గోరఖ్పూర్ వెబ్సైట్లోనే, అందులో నుంచే నేను నోటీస్ తీసింది, కావాలంటే మీరు అందులో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అందులో నుంచి నేను డౌన్లోడ్ చేసి మీకు పెట్టింది నేను. నెక్స్ట్ వచ్చి ఇందులో జేఈకి సంబంధించి ఇదైతే మనకు తెలుసు, జేఈ జూనియర్ ఇంజనీర్. నెక్స్ట్ వచ్చి డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్డెంట్ ఆఫ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 6 కిందకి వస్తుంది. ఇది 35,400 సంబంధించి బేసిక్కే, ఇంకో 15,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అన్ని అలవెన్స్ కలుపుకుంటే. ఇందులో వేకెన్సీ ఇది కూడా 18 నుంచి 36 సంవత్సరాలు. SC STలకి అయితే 5 years, OBCలకి అయితే 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇందులో 7,934 పోస్టులు అనేది ఇందులో ఉన్నాయన్నమాట. ఇందులో డీటెయిల్స్ సంబంధించి 30వ తేదీ నాటికి ఒరిజినల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ రోజు నాటి మళ్ళీ మీకు చెప్తాను అనమాట. ఇంకా దిస్ ఇన్క్లూడ్స్ ఆ రిలాక్సేషన్ 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. ఏమంటే COVID-19కి సంబంధించిన పాండమిక్. ఇదేదో ఆ జీడీకి కూడా ఒక ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే చాలామంది జాబులు కొట్టుకుంటారు, కానీ ఒకసారి ఇచ్చారు ఇంకంతే. ఇంకెవరో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది మర్చిపోండి, జీడీకి సంబంధించి ఇంకా రాదు. ఇది నోటీస్కి సంబంధించిన మెయిన్, ఈ నోటీసులో ఇచ్చిన డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మీకు 30వ తేదీ నాటికి అఫిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీ క్లారిటీ నేను మళ్ళీ ఇంకోసారి మీకు అనేది చెప్తానమాట. ఇది దీనికి సంబంధించింది. వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే బలవంతంగా దేంట్లోనూ, టెలిగ్రామ్ ఛానల్లో గాను లేకపోతే యూట్యూబ్లో కానీ దేంట్లోనూ బలవంతంగా ఎప్పుడు కానీ నా ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వద్దండి. బలవంతంగా మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే జాయిన్ అవ్వద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఫస్ట్ అప్డేట్ ఎందులో వస్తుందో చూసుకోండి, ఎందులో వస్తే అందులోనే మీకు నచ్చినట్టు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.